వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఈ వీడియోలో మనం 1 ఫిబ్రవరి సెకండ్ షిఫ్ట్లో జరిగిన ఆర్ఆర్బీ ఎన్టీపీసీ మెమరీ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే చూద్దాం. మొట్టమొదటి క్వశ్చన్ వచ్చి వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే, ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు అని అయితే అడిగారు. వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే వచ్చి మనకి 5th జూన్ 5 జూన్ అయితే జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ లైట్, అంతర్జాతీయ కాంతి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అని అడిగారు. ఆన్సర్ వచ్చి 16th మే 16 మే అయితే జరుపుకోవడం జరుగుతుంది. సో ఇంపార్టెంట్ డేస్ మీద 2 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ గ్రీన్ రెవల్యూషన్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఫీల్డ్, హరిత విప్లవం దేనికి సంబంధించింది అని అయితే అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి అగ్రికల్చర్, వ్యవసాయానికి సంబంధించింది. అలాగే ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా అని అడిగితే కనుక ఆన్సర్ ఎంఎస్ స్వామినాథన్ అవుతుంది. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని కానీ లేదా ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ వరల్డ్ అని కానీ అడిగితే కనుక ఆన్సర్ వచ్చి నార్మన్ బోర్లాంగ్. నెక్స్ట్ పంచతంత్ర ఈజ్ రిటర్న్ బై, పంచతంత్రం పుస్తకం ఎవరు రచించారు అని అయితే అడిగారు. పంచతంత్రాన్ని ఎవరు రచించారు అంటే మనకి విష్ణు శర్మ. నెక్స్ట్ 2014 భారతరత్న అవార్డు విన్నర్, 2014 సంవత్సరానికి సంబంధించిన భారతరత్న అవార్డు గ్రహీత ఎవరు అని అడిగారు. ఓకే, మనకి 2014లో సిఎన్ రావు అలాగే సచిన్ టెండూల్కర్ ఇద్దరికైతే అవార్డు ఇవ్వడం జరిగింది. కొన్ని వెబ్సైట్స్లో అయితే మనకి 2015లో మదన్ మోహన్ మాల్యా కూడా ఇచ్చినట్టు ఉంది. కొన్ని వెబ్సైట్స్లో వికీపీడియాలో అయితే 2015 అని అయితే ఇచ్చారు. 2014లో అయితే సిఎన్ రావు మరియు సచిన్ టెండూల్కర్, అలాగే 2015లో చూసుకున్నట్లయితే మదన్ మోహన్ మాల్వియా మరియు అటల్ బిహారీ వాజ్పేయి గారికి అయితే భారతరత్న ఇవ్వడం జరిగింది. అలాగే 2019 సంవత్సరంలో అయితే ప్రణవ్ ముఖర్జీ, నానాజీ దేశ్ముఖ్, భూపెన్ హజారికా, ఓకే పిఎన్బి పంజాబ్ నేషనల్ బ్యాంక్ కోడ్ ద్వారా ఈ 3 గుర్తుపెట్టుకోవచ్చు. 2019లో అయితే ఈ ముగ్గురికి అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ టెలిఫోన్ ఇన్వెంటెడ్ ఇయర్, ఓకే టెలిఫోన్ ఎప్పుడు కనుగొన్నారు అని అయితే అడిగారు. ఆన్సర్ వచ్చి 1876లో అలెగ్జాండర్ గ్రహం బెల్ అయితే కనుక్కోవడం జరిగింది. నెక్స్ట్ ఈవీఎం ఫుల్ ఫామ్, ఓకే మనకి ప్రీవియస్ షిప్స్లో చూసుకుంటే మనకి ఈవీఎం ఎలక్షన్స్లో ఈవీఎంని మొదటిసారిగా ఉపయోగించిన రాష్ట్రం ఏది భారతదేశంలో అని అడిగారు. కేరళ అనేది ఆన్సర్ కదా. అప్పుడే మీకు చెప్పాను మేబీ నెక్స్ట్ షిప్స్లో మనకి ఈవీఎం ఫుల్ ఫామ్ కూడా అడిగే అవకాశం ఉందని. ఈవీఎం ఫుల్ ఫామ్ వచ్చి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. నెక్స్ట్ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాని ఎవరిని పిలుస్తారు అని అడిగారు. ఆన్సర్ వచ్చి దాదాబాయ్ నౌరోజీ. ఓకే, నెక్స్ట్ ప్లాసీ యుద్ధం, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ రిలేటెడ్ క్వశ్చన్ అయితే అడిగారు. ఎగ్జాక్ట్ క్వశ్చన్ అయితే ఐడియా లేదు. వైస్రాయ్ డ్యూరింగ్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అని అడిగారా లేదా మనకి నవాబుల తరపున హెడ్ ఎవరని అడిగారా తెలీదు. మనకి బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ యుద్ధం అయితే 1757 సంవత్సరంలో అయితే జరిగింది. ఎవరెవరికి మధ్య అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున రాబర్ట్ క్లైవ్ అలాగే మనకి బెంగాల్ ఆఫ్ నవాల్ తరపున సిరాజుద్ దౌలా మధ్య అయితే మెయిన్గా ఈ వార్ అయితే జరిగింది. సో ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా ప్లాసీ యుద్ధంలో పోరాడింది ఎవరు అని చెప్పి ప్రీవియస్ షిప్స్లో అడిగారు. ఆ విధంగా అడిగితే సిరాజుద్దీన్ దౌలా అయితే ఆన్సర్ అయితే అవుతుంది. ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఆప్షన్ బట్టి మనం ఆన్సర్ అయితే చేయాలి. మెయిన్గా ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున అడిగితే కనుక హెడ్ వచ్చి రాబర్ట్ క్లేవ్, అలాగే మనకి బెంగాల్ ఆఫ్ నవాల్ తరపున అడిగితే కనుక సిరాజుద్దీన్ దౌలా. నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్ ఇండియా, స్థానిక స్వపరిపాలన పితామహుడిగా ఎవరిని పరిగణిస్తారు అని అడిగారు. ఆన్సర్ వచ్చి లార్డ్ రిప్పన్. నెక్స్ట్ స్కీమ్ రిలేటెడ్గా అయితే క్వశ్చన్ అడగడం జరిగింది. అమృత్ స్కీమ్ అనేది మెయిన్గా స్మార్ట్ సిటీ స్కీమ్ అని చెప్పుకోవచ్చు. ఫుల్ ఫామ్ కూడా అడిగే అవకాశం ఉంది. ఫుల్ ఫామ్ వచ్చి అటల్ మిషన్ ఫర్ రిజర్వేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, మనకి ఆప్షన్ బట్టి ఆన్సర్ చేయాలి. మెయిన్గా అయితే విత్ ద ఫోకస్ టు ఎస్టాబ్లిష్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ దట్ కుడ్ ఇన్ష్యూర్ adequate robust sewage network and water supply for urban transformation by implementing the urban revival project. ఓకే, మెయిన్గా పట్టణాలను అభివృద్ధి చేయడం కోసం మనకి మేజర్గా అమృత్ స్కీమ్ని అయితే ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ పూనం యాట్ ఇయర్, మార్నింగ్ షిప్లో అయితే పూనం యాట్ ఎవరి మధ్య ఒప్పందం జరిగింది అని అడిగారు. మనకి ఆఫ్టర్నూన్ షిప్లో పూనం ప్యాట్ ఎప్పుడు జరిగింది అని అయితే అడగడం జరిగింది. పూనం ప్యాట్ వచ్చి 24th సెప్టెంబర్ 1932 1932 సంవత్సరంలో అయితే జరిగింది. ఎక్కడ అంటే ఎర్రవాడ సెంట్రల్ జైల్ ఇన్ పూనా. నెక్స్ట్ విచ్ గుప్తా ఎంపైర్ వాజ్ అన్ ఎక్స్పోర్ట్ ఇన్ వీణా ప్లేయర్, ఓకే ఏ గుప్తుల రాజు మనకి వీణ వాయించడంలో నిపుణుడు అని అయితే అడిగారు. ఏ గుప్తు మనకి రాజు అంటే సముద్రగుప్త, నెపోలియన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం కదా. సముద్రగుప్త వచ్చి మనకి గుప్తుల్లో వీణ ప్లేయర్లో మనకి ఎక్స్పోర్ట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ విచ్ ఈజ్ అవర్ గెలాక్సీ కాల్డ్, ఓకే మన గెలాక్సీ పేరు ఏమిటి అని అడిగారు. మనం నివసిస్తున్న గెలాక్సీ వచ్చి మనకి మిల్కీ వేవ్ గెలాక్సీ, పాలపుంత. నెక్స్ట్ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్, ఓకే నీతి ఆయోగ్ యొక్క వైస్ చైర్మన్ ఎవరు అని అడిగారు. సో ఈ క్వశ్చన్కి ఎవరైనా ఆన్సర్ చేయకపోతే వాళ్ళు మన సబ్స్క్రైబర్ కాదని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే నీతి ఆయోగ్ గురించి నేను దాదాపుగా ఎన్నిసార్లు చెప్పానో నాకే తెలియదు. చాలాసార్లు రిపీటెడ్గా మీకు నీతి ఆయోగ్ గురించి అయితే చెప్తూ ఉంటాను. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ వచ్చి మనకి రాజీవ్ కుమార్. మళ్ళీ ఈ వీడియోలో నీతి ఆయోగ్ గురించి అయితే చెప్పట్లేదు. ఇప్పటికే చాలాసార్లు నీతి ఆయోగ్కి సంబంధించి మనం అయితే డిస్కస్ చేసాం.
నెక్స్ట్ వై రవీంద్రనాథ్ ఠాగూర్ రిటర్న్ ద సర్ నైట్హుడ్ అవార్డ్ టు బ్రిటిష్ గవర్నమెంట్. రవీంద్రనాథ్ ఠాగూర్ మనకి బ్రిటిష్ ప్రభుత్వానికి ది సర్ నైట్హుడ్ అవార్డుని ఎందుకు తిరిగి ఇచ్చారో అని అడిగారు. యాక్చువల్గా బ్రిటిషర్స్ వచ్చి మనకి రవీంద్రనాథ్ ఠాగూర్కి ది సర్ నైట్హుడ్ అనే అవార్డుతో సత్కరించడం అయితే జరిగింది. కొద్ది రోజుల తర్వాత మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ అవార్డుని అయితే బ్రిటిషర్స్ అయితే తిరిగి ఇచ్చేయడం జరిగింది. ఎందుకు ఈ విధంగా తిరిగి ఇచ్చారు అంటే మనకి జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ అయితే జరిగింది కదా, ఆ జలియన్ వాలాబాగ్ ప్రొటెస్ట్గా నిరసనగా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అయితే బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన ఈ సర్ నైట్హుడ్ అవార్డుని అయితే తిరిగి ఇచ్చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ విచ్ నేషనల్ హైవే పాసెస్ త్రూ ద కజిరంగా నేషనల్ పార్క్. కజిరంగా నేషనల్ పార్క్ గుండా ఏ జాతీయ రహదారి వెళుతుంది అని అయితే అడిగారు. ఆన్సర్ వచ్చి NH37 నేషనల్ హైవే 37 వచ్చి మనకి కజిరంగా నేషనల్ పార్క్ గుండా అయితే వెళ్తుంది. నెక్స్ట్ షార్టెస్ట్ డే ఆఫ్ ద ఇయర్, సంవత్సరంలో అతి చిన్న రోజు ఏమిటి అని అడిగారు. ఆన్సర్ వచ్చి December 21. ఇన్ కేస్ ఆప్షన్లో మీకు December 21 లేకపోతే కనుక December 22 అయితే ఆన్సర్ అవుతుంది. అలాగే లాంగెస్ట్ డే అడిగితే 21st June. నెక్స్ట్ యూనెస్కో హెడ్ క్వార్టర్స్, యూనెస్కో యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అడిగారు. యూనెస్కో యొక్క ప్రధాన కార్యాలయం వచ్చి ప్యారిస్, ఫ్రాన్స్లో అయితే ఉంటుంది. ఇది కూడా చాలాసార్లు రిపీటెడ్గా అడిగిన ప్రశ్న. నెక్స్ట్ లై డిటెక్టర్ ఆల్సో కాల్డ్ యాజ్, లై డిటెక్టర్ను ఈ విధంగా కూడా పిలుస్తారు అని అడిగారు. లై డిటెక్టర్నే మనకి పాలిగ్రాఫ్ టెస్టింగ్ అని కూడా పిలవడం జరుగుతుంది. మీరు లై డిటెక్టర్ చూసినట్టయితే టెస్ట్ చేసేటప్పుడు మనకి ఒక గ్రాఫ్ మీద ఈ విధంగా రీడింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అంటే మనం ఏదైనా అబద్ధం చెప్పినప్పుడు గ్రాఫ్ అనేది ఈ విధంగా తేడాగా బిహేవ్ చేయడం, నార్మల్గా మనం ఆన్సర్ చేస్తుంటే నార్మల్గా గ్రాఫ్ అయితే వెళ్ళడం అయితే ఉంటుంది. ఓకే, లై డిటెక్టర్ అంటే మనకి పాలిగ్రాఫ్ టెస్టింగ్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఫస్ట్ ఇండియన్ టు స్పేస్, ఓకే, అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి భారతీయుడు ఎవరు అని అయితే అడగడం జరిగింది. ఆన్సర్ వచ్చి రాకేష్ శర్మ. నెక్స్ట్ బెస్ట్ మెథడ్ టు డిస్పోజ్ ద హాస్పిటల్ బయలాజికల్ వేస్ట్, ఆసుపత్రిలో ఉన్న జీవ వ్యర్థాలను పారవేసేందుకు ఉత్తమమైన పద్ధతి ఏమిటి అని అయితే అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి భస్మీకరణం. ఓకే, ఇన్సార్చురేషన్ అనేది మనకి భస్మీకరణం అనేది బెస్ట్ మెథడ్ అని చెప్పుకోవచ్చు. భస్మీకరణం అంటే ఏంటి అంటే విచ్ మీన్స్ బర్నింగ్ హార్మ్ఫుల్ వేస్ట్ ఇంటూ యాషెస్ ఈజ్ ద బెస్ట్ మెథడ్ టు డిస్పోజ్ ఆఫ్ బయలాజికల్ వేస్టేజ్ ఫ్రమ్ హాస్పిటల్. ఓకే, మనకి ఆ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని యాషెస్ కింద అంటే మనకి భస్మం చేయడం అని చెప్పుకోవచ్చు. ఆ వాటిని యాషెస్ కింద మార్చడం అనేది అయితే బర్న్ చేయడం అనేది అయితే బెస్ట్ వే అని అయితే చెప్పుకోవచ్చు. సో ఆప్షన్లో మనకి భస్మీకరణం ఆన్సర్ ఉంటే ఇది అవుతుంది, లేదా అకార్డింగ్ టు ద మనకి ఇక్కడ చెప్పే మ్యాటర్ రిలేటెడ్ ఆప్షన్ ఉంటే అదైతే మన ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఎగ్జాక్ట్గా ఏమడిగారో తెలీదు. 1 మైల్ అడిగితే కనుక ఆన్సర్ వచ్చి 1.609344 కిలోమీటర్ అవుతుంది. ఇన్ కేస్ మనకి ఈచ్ డిగ్రీ ఆఫ్ లాటిట్యూడ్ అడిగితే కనుక అప్రాక్సిమేట్గా 111 కిలోమీటర్లు, ఓకే, 111 కిలోమీటర్స్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఏషియాటిక్ సొసైటీ స్టార్టెడ్ ఇన్ విచ్ ఇయర్, మనకి ఏషియా సమాజాన్ని ఎప్పుడు స్థాపించారో అని అడిగారు. ఏషియాటిక్ సొసైటీని మనకి 15th January 1784 1784 సంవత్సరంలో విలియం జోన్స్ అయితే ప్రారంభించడం జరిగింది. హూ కాల్డ్ ఫర్ డైరెక్ట్ యాక్షన్ డే, డైరెక్ట్ యాక్షన్ డేకు ఎవరు పిలుపునిచ్చారో అని అడిగారు. అకార్డింగ్ టు ద ఆప్షన్ ఈరోజు ఆన్సర్ వచ్చి మనకి ముస్లిం లీగ్. ఓకే, ముస్లిం లీగ్ వచ్చి మెయిన్గా ఈ డైరెక్ట్ యాక్షన్ డేని అయితే ప్రొక్లెయిమ్ చేయడం జరిగింది. ఏజ్ ఫర్ ఓటింగ్ ఇన్ ఇండియా, భారతదేశంలో ఓటు వేయడానికి కనీస వయసు ఎంత అని అడిగారు. ఆన్సర్ వచ్చి 18 సంవత్సరాలు. సచిన్ 100 ఇంటర్నేషనల్ సెంచరీ వర్సెస్ విచ్ కంట్రీ, సచిన్ తన 100వ సెంచరీని ఏ దేశం మీద చేశాడు అని అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి బంగ్లాదేశ్ మీద అయితే చేయడం జరిగింది. ఓల్డ్ నేమ్ ఆఫ్ పిఎం ఆవాస్ యోజన, ఓకే, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి గల పాత పేరు ఏమిటి అని అయితే అడగడం జరిగింది. ఆన్సర్ వచ్చి ఇందిరా ఆవాస్ యోజన. ఓకే, ఇందిరా ఆవాస్ యోజన వచ్చి మనకి పిఎం ఆవాస్ యోజన యొక్క పాత పేరు. ఇది కూడా రిపీటెడ్ క్వశ్చనే. ద వర్డ్ ఎకాలజీ వాస్ కాయిన్డ్ బై, ఓకే, వర్డ్ ఎకాలజీని ఎవరు ఇచ్చారో అని అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి జర్మన్ జువాలజిస్ట్ అయిన ఎర్నెస్ట్ హేకల్ అయితే మనకి ఎకాలజీ అనే పదాన్ని అయితే ఇవ్వడం జరిగింది. అదాయి దిన్ కా జోన్ప్రా వాజ్ బిల్డ్ బై, ఓకే, అదాయి దిన్ కా జోన్ప్రాని ఎవరు నిర్మించారో అని అడిగారు. ఆన్సర్ వచ్చి కుతుబుద్దీన్ ఐబాక్. క్విట్ ఇండియా మూమెంట్ స్టార్టెడ్ ఫ్రమ్ విచ్ ప్లేస్, క్విట్ ఇండియా మూమెంట్ అనేది ఎక్కడ ప్రారంభమైంది అని అడిగారు. ఆన్సర్ వచ్చి బొంబాయి. నెక్స్ట్ ఎంఎస్ ఎక్సెల్ రిలేటెడ్గా అయితే క్వశ్చన్ వచ్చింది అన్నారు. ఎంఎస్ ఎక్సెల్ మనకి దేనికి సంబంధించింది ఈ విధంగా మనకి వర్క్షీట్ అనేది ఆన్సర్ అవుతుంది. అలాగే మెనూ బార్కి సంబంధించి కూడా క్వశ్చన్ అయితే వచ్చింది. మెనూ బార్ అనేది కమాండ్స్, ఓకే, మెనూ బార్ డిస్ప్లేస్ ద అవైలబుల్ మెనూస్ అండ్ కమాండ్స్, ఓకే, ఈ రెండు కూడా ఎగ్జాక్ట్ క్వశ్చన్ అండ్ ఆప్షన్ బట్టి మనం ఆన్సర్ చేయాలి. ఎంఎస్ ఎక్సెల్ అలాగే మెనూ బార్ రిలేటెడ్గా కంప్యూటర్ మీద క్వశ్చన్స్ అయితే ఈరోజు అడిగారు. నెక్స్ట్ విచ్ ఎలిమెంట్ హ్యాస్ 0 న్యూట్రాన్, ఓకే, ఏ ఎలిమెంట్ మనకి 0 న్యూట్రాన్ కలిగి ఉంటుంది అని చెప్పి రిలేటెడ్ క్వశ్చన్ అయితే అడిగారు. మనకి పోటీయం అయితే ఆన్సర్ అవుతుంది. ఇది ఎగ్జాక్ట్గా క్వశ్చన్ ఆన్సర్ అయితే ఐడియా లేదు, రిలేటెడ్ అయితే అడగడం జరిగింది.
నెక్స్ట్ సిల్వర్ బికమ్స్ బ్లాక్ బికాజ్ ఆఫ్, ఓకే, వెండి నల్లగా మారడానికి గల కారణం ఏమిటి అని అడిగారు. హైడ్రోజన్ సల్ఫైడ్, ఓకే, సల్ఫర్, ఓకే, హైడ్రోజన్ సల్ఫైడ్ సల్ఫర్ కారణంగా అయితే ఈ విధంగా అవుతుంది. ఈ రెండిట్లో ఏది ఆప్షన్లో ఉంటే అదైతే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ నేషనల్ న్యూట్రిషన్ స్కీమ్ రిలేటెడ్గా ప్రైమరీ స్కూల్ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఆన్సర్ అయితే మనకు ఐడియా లేదు. ఈ రిలేటెడ్ అయితే ఒక క్వశ్చన్ అయితే అడిగారు. టోటల్గా 3 క్వశ్చన్స్ అయితే గవర్నమెంట్ స్కీమ్స్ మీద ఈరోజు అడగడం జరిగింది. ఓకే, సో ఇది మనకి ఈరోజు సెకండ్ షిఫ్ట్లో జరిగిన మెమరీ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి. సో వీడియోస్ అనేవి నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. ఓకే, అలాగే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వీలైనంత త్వరగా ఏదైనా యూట్యూబ్ వీడియో కింద క్వశ్చన్స్ కామెంట్ చేయొచ్చు, లేదా నాకు డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో అయినా సరే క్వశ్చన్స్ అనేవి సెండ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్లో అయితే మీకు వాయిస్ మెసేజ్ సెండ్ చేసే ఆప్షన్ కూడా అయితే ఉంటుంది. అలాగే మనకి టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా డైరెక్ట్గా టెలిగ్రామ్ యాప్లోకి కానీ ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి కానీ మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఎంటర్ చేసి మన లోగోని చూసి అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.